సుపరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ తెచ్చేలా ఉన్నత స్థాయి అధికారి మొదలుకొని క్షేత్రస్థాయి అధికారి వరకు పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఏఎంసీఏ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం జరిగిన తర్వాత ఏపీ అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ పై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో బుల్లెట్ మోటార్ సైకిల్ ప్రాజెక్టు ఏర్పాటు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి సమీపంలో ఏర్పాటు చేయనున్న రాయల్ ఎన్ఫీల్డ్ ప్రాజెక్టును 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహకారాన్ని అందిస్తుందని సీఎం వెల్లడించారు. స్థానిక సంస్థలు చేసే అభివృద్ధి పనులు మరింత పారదర్శకంగా ప్రజలకు తెలియాలని, ఇందుకోసం ప్రత్యేకంగా ఒక పబ్లిక్ డాష్ బోర్డును తయారు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. దీనిలో రాష్ట్రంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణం, సంబంధిత అభివృద్ధి పనులు, అలాగే రోడ్ల పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసులుబాటు ప్రతి ఒక్కరికి కల్పించాలన్నారు. పంచాయతీరాజ్ శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరానికి స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆన్లైన్ విధానంతో పారదర్శకంగా పన్నులు వసూలు చేసిందని చెప్పారు. ఏపీని భవిష్యత్తు న్యూక్లియర్ ఆర్థిక వ్యవస్థలో నమ్మకమైన గ్లోబల్ భాగస్వామిగా నిలబెట్టడం తమ ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రపంచ న్యూక్లియర్ ఎనర్జీ పరిశ్రమ కొత్త దశలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఇది కీలకంగా మారగలదని పేర్కొన్నారు. భవిష్యత్తు సాంకేతికతల అమలుకు విశ్వసనీయ గ్లోబల్ భాగస్వాములతో పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మొత్తం 36 ప్రాజెక్టులకు స్పష్టమైన గడువు పెట్టుకొని పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికాతక్ష పూర్తి చేయాలని లక్ష్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించడం జరిగిందని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన 25 ప్రాజెక్టులతో పాటు సీఎం గుర్తించిన మరో 11 ప్రాజెక్టులు కలిపి మొత్తం 36 ప్రాజెక్టులకు స్పష్టమైన ప్రాధాన్యతా క్రమం, దశల వారీ గడువులు, అమలు ప్రణాళిక రూపొందించబడిందన్నారు. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా మన నాగరికత ఆనవాళ్లు కనిపిస్తున్నాయంటే మన ప్రాంత వైభవం, విశిష్టత ఏపాటిగా అర్థమవుతోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ముఖ్యమంత్రి వినూత్న కార్యక్రమాలతో మన సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు విలువైన వారసత్వ సంపదగా అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు. మన ఆలోచనలను విస్తృతం చేసేందుకు, కొత్త ఆలోచనల దిశగా నడిపించేందుకు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం లాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. ఖరీఫ్ 2026 సీజన్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఎల్నినో పరిస్థితుల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర ముందస్తు ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాలు, ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. యూరియా సరఫరా విషయంలో ఎలాంటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయా ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు ఒక నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఆర్ఓబీ, ఆర్యూబీలను వేగవంతం చేయాలని రైల్వే అధికారులను మంత్రి ఆదేశించారు. మాజీ మంత్రి పేర్ని నాని ఆర్టీసీపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేజ్ 2లో జగన్ 100 బస్సులు ఎవరి జేబులోని డబ్బులు తీసుకొన్నారో పేర్ని నాని చెప్పాలన్నారు. ఆ బస్సుల్లో ఆర్టీసీ డ్రైవర్లకు శిక్షణ ఇచ్చి మరీ నడిపామని ఆయన పచ్చి అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటన్నారు. ఆర్టీసీ అభివృద్ధికి, కార్మికుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని కొనకళ్ళ నారాయణ వివరించారు. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్కు ప్రజల నుంచి 141 అర్జీలు అందాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా చెప్పారు. స్థానిక కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో జాప్యం ఉండరాదన్నారు. అర్జీదారుకు సత్వర, సంతృప్తికర పరిష్కారం లభించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. 141 అర్జీలలో నేరుగా 81, ఆన్లైన్లో 60 అర్జీలు వచ్చాయని చెప్పారు. పోలీస్ శాఖకు అత్యధిక
ప్రాథమికంగా 33 అర్జీలు అందాయని చెప్పారు. రెవెన్యూ శాఖకు 20, పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 20, పంచాయతీరాజ్ శాఖకు 18 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రజలకు శాశ్వతమైన పరిష్కారాలు అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం అన్నారు. పరిష్కరించిన ప్రతి ఫిర్యాదులో నాణ్యమైన శాశ్వతమైన పరిష్కారం అందించాలని, ప్రజలకు పరిష్కారం చూపించాలే తప్ప వేరే శాఖపై సమస్యను మళ్లించకూడదని అధికారులను హెచ్చరించారు. రాజధాని అమరావతిలో రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని ఏపీసీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో నిన్న గ్రీవెన్స్ డే నిర్వహించారు. ల్యాండ్ పూలింగ్, రిటర్నబుల్ ప్లాట్ల రీఅలాట్మెంట్, నెగోషియేటెడ్ సెటిల్మెంట్ పాలసీ అమలు తదితర సమస్యల గురించి పలువురు రాజధాని ప్రాంత వాసులు తమ అర్జీలను కమిషనర్ వి విజయరామరాజు, అడిషనల్ కమిషనర్ ఏ భార్గవ తేజ, ఐఏఎస్ అధికారి కొల్లాబత్తుల కార్తీకు అందజేశారు. అర్జీదారులు అందజేసిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని వారు తెలియజేశారు. అలాగే కొన్ని సమస్యల పరిష్కారం ప్రభుత్వ నిర్ణయానుసారం ఉంటుందన్నారు. రైతులు, స్థానికుల సౌకర్యార్థం సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో సిటిజన్ గ్రీవెన్స్ సెంటర్ వద్ద ప్రతిరోజు పనివేళల్లో సిఆర్డీఏ సిబ్బంది అర్జీలు స్వీకరిస్తారని, ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చన్నారు. అలాగే ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అందరూ మొబైల్ ఫోన్లను వినియోగిస్తూనే ఉంటారు. ఫోన్ నెంబర్ల నుంచి తమ విలువైన సమాచారం వరకు ఫోన్లలో భద్రపరుస్తూ ఉంటారు. ప్రత్యేక ఫీచర్లు ఉన్న మొబైల్ ఫోన్లు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎంతో ఇష్టపడి కష్టపడి కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నా, దొంగతనానికి గురైన వారు ఎంతో బాధపడుతూ ఉంటారు. గతంలో మొబైల్ ఫోన్ పోయినా, చోరీకి గురైనా తిరిగి వస్తుందనే నమ్మకం లేదు. కానీ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ సేవల ద్వారా మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు తిరిగి అందజేయడం జరుగుతోంది. పోయిన మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించడంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచి అవార్డును కైవసం చేసుకుంది. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకునేందుకు వినియోగిస్తున్న సాంకేతికతపై సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణ ప్రసన్నతో మా ప్రతినిధి ముర్తుజా ముఖాముఖి. జూన్ 10 నుండి 15వ తేదీ వరకు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పెనుగంచి ప్రోలులోని స్నేహ గార్డెన్లో జరిగే రాష్ట్ర స్థాయి రాజకీయ సైద్ధాంతిక శిక్షణ శిబిరాన్ని జయప్రదం చేయాలని ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనిపూడి శంకర్ పిలుపునిచ్చారు. 1000 మంది ఈ శిక్షణ శిబిరంలో పాల్గొంటారని తెలిపారు. ప్రజలలో చైతన్యం కలిగించేందుకు, కమ్యూనిస్టు శ్రేణులలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చేందుకు ఈ రాజకీయ సైద్ధాంతిక శిబిరాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.